మోదీ అమెరికా పెట్టే ప్రెషర్ కి ట్రంప్ అనే మాటలకి ఎక్కడా తల వంచటం లేదు. అలా అని చెప్పి భారతదేశాన్ని ఎక్కడా కష్టపెట్టుకోదలుచుకోవటం లేదు కూడా. ట్రంప్ ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని రకాలుగా మనల్ని ప్రెషరైజ్ చేసినా గానీ, రీసెంట్ గా సాటర్డే రోజు ఏమన్నాడు, ఐ హర్డ్ దట్ ఇండియా స్టాప్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అని అన్నాడు. మనం ఎక్కడా చెప్పలేదే. ఇది ప్రెషరైజ్ చేయడానికి అనమాట. ఓ పక్క మనల్ని ప్రెషరైజ్ చేయడానికి, ఇంకో పక్క రష్యాకు కూడా భయపెట్టినట్టు చెప్పడానికి, ఇదిగో భారతదేశం ఆపేస్తుంది అని చెప్పి చిన్న కైండ్ ఆఫ్ ఒక గొడవలాగా లేకపోతే కోల్డ్ వార్ లాగా మనకి పెట్టాలి అనేది ఈ విషయంలో మన రిలేషన్షిప్ భారతదేశం రష్యా రిలేషన్షిప్ లో చిన్న చిచ్చు పెట్టాలన్నట్టు ఇట్లాంటి ఎన్ని మాటలు అనమాట. మన వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఏంటంటే, భారతదేశం అవసరాలు, నా దేశ ప్రజలు అవసరాలు నాకు ముఖ్యం. అదే విధంగా భారతదేశం రష్యా యొక్క రిలేషన్ అనేది టైం టెస్టెడ్ రిలేషన్షిప్. సో నేను ఖచ్చితంగా భారతదేశాన్ని కష్టపెట్టను. మా రిలేషన్షిప్ అనేది భారతదేశం రష్యా. అదే విధంగా వేరే దేశంతో ఉంటే మా దేశం ఆ దేశం మధ్య రిలేషన్షిప్ లో మూడో దేశం వాడు వచ్చి ఆ దేశ రిలేషన్షిప్ లో చిచ్చు పెట్టాలి, లేదంటే తల దూర్చుతాను అంటే గనక మేము ఒప్పుకోము. ఆ రిలేషన్షిప్ విత్ ద స్పెసిఫిక్ కంట్రీ ఈస్ వెరీ డిఫైన్ టు దట్ కంట్రీ. దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద థర్డ్ పార్టీ ఆర్ ఎల్స్ థర్డ్ కంట్రీ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి చాలా ధీటుగా, చాలా క్లియర్ గా మన ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు. అదే విధంగా మన మీద ప్రస్తుతానికి 25% భారతదేశం ఎక్స్పోర్ట్స్ టు యుఎస్ మీద వేశాడు. అండ్ రష్యా నుంచి కనుక మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటే ఆయిల్ 100% సెకండరీ టారిఫ్స్ వేస్తానని చెప్పి భయపెడుతున్నాడు. దీనికి మోదీ వారణాసిలో ఉత్తరప్రదేశ్ ర్యాలీలో క్లియర్ గా ఏం చెప్పారంటే, భారతదేశంలో తయారు చేసే ప్రొడక్ట్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా ఉంటాయో వాటిని మీరు ఎక్కువ కొనండి, గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు దాట్. అదే ప్రొడక్ట్ 2-3 దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటే, యుఎస్ నుంచి కానీ, కెనడా నుంచి కానీ, ఇటు పక్క చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటే కనుక ఒకవేళ భారతదేశంలో కూడా అదే ప్రొడక్ట్, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని మోదీ దేశానికి చెప్పారు ఆ ర్యాలీ. అండ్ ప్రతి ఒక్కళ్ళు అది ఆలోచించండి. అదే విధంగా దీంతో ఇట్ షోస్ అమెరికాకు ఒక రకంగా చెప్పినట్టు, అరే బాబు నువ్వెంత భయపెట్టినా మేము మాత్రం భయపడము, మేము మా దేశ ఎకానమీని మేము చూసుకుంటాము, నువ్వు గెలుకోవద్దు, నువ్వు వేసుకుంటే వేసుకో టారిఫ్స్, మా రిలేషన్షిప్స్ మేము పాడు చేసుకోం, మా దేశాలతో ఉన్నాయి అని చెప్పినట్టుగా ధీటుగా ఇచ్చాడు ఆన్సర్ మోదీ.